సర్దార్ భగత్ సింగ్ 94వ వర్ధంతి సందర్భంగా బద్వేలు పట్టణంలోని భగత్ సింగ్ విగ్రహానికి సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు వీరశేఖర్, అఖిల భారత యువజన సమాఖ్య ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు పెద్దులపల్లి ప్రభాకర్ పూలమాల వేసి నివాళులర్పించారు. విప్లవం వర్ధిల్లాలని నినాదాలు చేసుకుంటూ అనేక విప్లవాత్మక పోరాటాలు చేసిన మహనీయుడని ఆయన కొనియాడారు. స్వాతంత్ర ఉద్యమంలో యువతను ఉత్తేజపరిచిన పోరాటాన్ని ముందుకు తీసుకుపోవడంలో భగత్ సింగ్ కీలక పాత్ర పోషించారన్నారు. అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యవాదులకు వ్యతిరేకంగా భారతదేశానికి సంపూర్ణటువంటి స్వాతంత్రం కావాలని ఈ యొక్క భారతదేశ విముక్తి కోసం మరి పోరాటం సాగించినటువంటి షాహిద్ భగత్ సింగ్ గారి 94వ వర్ధంతి సందర్భంగా ఈరోజు భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ, అఖిల భారత యువజన సమాఖ్య ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో ఈరోజు బద్వేపట్నంలో భగత్ సింగ్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ప్రధానంగా ఈరోజు గమనిస్తే భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి యువకులందరికీ ఆదర్శవంతమైనటువంటి వ్యక్తి భగత్ సింగ్. ఎందుకంటే అతి చిన్న వయసులోనే 23 సంవత్సరాల వయసులోనే ఈ యొక్క బ్రిటిష్ సామ్రాజ్యవాదులకు వ్యతిరేకంగా భారతదేశానికి స్వాతంత్రం కావాలని చెప్పి 23 సంవత్సరాల వయస్సులోనే ఉరికము ముద్దాడినటువంటి గొప్ప వ్యక్తి భగత్ సింగ్. ఆయనతో పాటు ఆయన సాధించినటువంటి సుఖ్దేవ్, రాజ్గురు లాంటి వాళ్ళు కూడా ఈరోజు మరణించడం జరిగింది. అయితే ఈ భారతదేశ విముక్తి కోసం తమ ప్రాణాల సైతం లెక్క చేయకుండా భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా బాగుండాలని చెప్పేసి ఈ దేశ విముక్తి కోసం అనేక విధాలుగా అనేక రకాలైనటువంటి పోరాటాలు తెలిపినటువంటి వ్యక్తి షాహిద్ భగత్ సింగ్ గారు. ఆయన యొక్క ఆశయ సాధన కోసం, ఆయన యొక్క లక్ష్యాల కోసం నేటి యువత ఆదర్శవంతంగా తీసుకొని ముందు పోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఈరోజు భారతదేశంలో మతోన్మాద బీజేపీకి వ్యతిరేకంగా, మతోన్మాదుల వ్యతిరేకంగా, కులోన్మాదుల వ్యతిరేకంగా, ప్రాంతీయవాదులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు నడుస్తున్నటువంటి తరుణంలో ఈరోజు నరేంద్ర మోడీ విధానాలకు వ్యతిరేకంగా కూడా